ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి 115వ పాఠం నేర్చుకుందాము. యేసు తుఫానును నిమ్మళింపజేశాడు. ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనము అలాగే 23 నుంచి 27 వచనాల్లో రాయబడి ఉన్నాయి. అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాల్లో ఈ విషయాలన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఈ రెఫరెన్స్ల ఆధారంగా చదవండి, మరి దేవుని జ్ఞానాన్ని పొందుకుని బలపడండి. యేసు గలిలయ సముద్రంలో తుఫానును నిమ్మళింపజేశాడు. యేసు రోజంతా తీరిక లేకుండా గడిపి అలసిపోయాడు. సాయంత్రం అయినప్పుడు కపెర్నహూము ప్రాంతంలో ఉన్న యేసు తన శిష్యులతో మనం అవతలికి ఒడ్డుకు వెళ్దాం అన్నాడు. గలిలయ సముద్రం తూర్పు తీరాన గెరసా వాళ్ల ప్రాంతం ఉంది. దాన్ని దెకపొలి అని కూడా అంటారు. దెకపొలి ప్రాంతంలోని నగరాలు గ్రీకు సంస్కృతికి కేంద్రంగా ఉండేవి. అయితే అక్కడ కూడా చాలామంది యూదులు ఉండేవాళ్ళు. యేసు కపెర్నహూము నుండి బయలుదేరడం కొంతమంది గమనించారు. దాంతో వాళ్ళు కూడా వేరే పడవల్లో అవతలి ఒడ్డుకు బయలుదేరారు. నిజానికి అదంత దూరం ఏమీ కాదు. గలిలయ సముద్రం ఒక పెద్ద మంచినీటి సరస్సు. దాని పొడవు దాదాపు 21 కిలోమీటర్లు, గరిష్ట వెడల్పు దాదాపు 12 కిలోమీటర్లు, కానీ లోతు మాత్రం ఎక్కువే ఉంటుంది. యేసు పరిపూర్ణుడైనప్పటికీ తీరిక లేకుండా పరిచర్య చేయడం వల్ల అలసిపోయాడు. కాబట్టి పడవ బయలుదేరగానే పడవ వెనక భాగంలో దిండు మీద తలవాల్చి నిద్రపోయాడు. అపోస్తలుల్లో చాలామంది పడవను బాగా నడపగలరు, కానీ ఈ ప్రయాణం వాళ్లకు కూడా కష్టంగానే ఉండబోతుంది. గలిలయ సముద్రం చుట్టూ కొండలున్నాయి. పైగా దాని ఉపరితలం తరచూ వేడిగా ఉంటుంది. కొన్నిసార్లు కొండల నుండి వేగంగా వీచే చల్లని గాలి వేడిగా ఉన్న ఆ నీటి ఉపరితలాన్ని తాకినప్పుడు ఉన్నట్టుండి భయంకరమైన తుఫానులు చెలరేగేవి. ఇప్పుడు కూడా అదే జరిగింది. అలలు పడవను బలంగా ఢీకొడుతున్నాయి. ఆ పడవ నీళ్లతో నిండి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా యేసు ఇంకా నిద్రలోనే ఉన్నాడు. శిష్యులు ఇంతకు ముందు తుఫానుల్లో పడవ నడిపిన తమ అనుభవాన్నంతా ఉపయోగిస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా కష్టంగా ఉంది. వాళ్ళు ప్రాణభయంతో యేసును నిద్రలేపి, ప్రభువా, చనిపోయేలా ఉన్నాం, రక్షించు అన్నారు. తాము మునిగిపోతామని శిష్యులు భయపడ్డారు. యేసు నిద్రలేచి అపోస్తలులతో ఇలా అన్నాడు, అల్ప విశ్వాసులారా, మీరెందుకు ఇంత భయపడుతున్నారు? ఆ తర్వాత యేసు గాలిని, సముద్రాన్ని ఇష్ అని శబ్దంగా ఉండు అని ఆజ్ఞాపించాడు. భయంకరంగా వీస్తున్న గాలి, సముద్రం ఒక్కసారిగా నిమ్మళించాయి. మార్కు, లూకా ఈ అసాధారణ సన్నివేశాన్ని వివరిస్తున్నప్పుడు ముందు యేసు అద్భుత రీతిలో తుఫానును నిమ్మళింపజేయడం గురించి రాసి, శిష్యుల అల్పవిశ్వాసం గురించి తర్వాత ప్రస్తావించారు. ఆ దృశ్యాన్ని చూసిన శిష్యులకు ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి. ఉగ్రరూపం దాల్చిన సముద్రం పూర్తిగా నిమ్మళించడం వాళ్ళు చూశారు. వాళ్లలో తెలియని భయం మొదలైంది. వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు, అసలు ఈయన ఎవరు? చివరికి గాలి, సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి. వాళ్ళు క్షేమంగా సముద్రం అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. బహుశా వేరే పడవల్లో బయలుదేరిన వాళ్ళు పశ్చిమ తీరానికి క్షేమంగా చేరుకుని ఉంటారు. ప్రకృతి శక్తుల మీద దేవుని కుమారునికి అధికారం ఉందని తెలుసుకోవడం ఎంత ఊరటనిస్తుందో కదా. యేసు తన రాజ్య పాలనలో భూమిపై పూర్తి అవధానం నిలిపినప్పుడు అందరూ క్షేమంగా ఉంటారు. ఎందుకంటే ప్రజల్ని భయపెట్టే ప్రకృతి విపత్తులేవి అప్పుడు ఉండవు. విన్నారు కదండి. ఈ పాఠం ఇంతటితో పూర్తయింది. యేసయ్య గాలిని, తుఫానుని, వర్షాన్ని ఆయన గద్దించగానే అవి ఆగిపోయాయని ఈ పాఠంలో చూసాం కదండి. మరి ఆయన మాట మాత్రం సెలవుగానే ప్రకృతి ఆయనకి లోబడింది కదా. దేవుని కుమారుడు మనకు దేవుడుగా వచ్చాడు యేసయ్య. మరి యేసయ్య మీద విశ్వాసం ఉంచితే తుఫాను లాంటి పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. సమస్యలు కొలుములో మనం ఉంటాము.
వాటన్నిటిని తీసేసేది యేసయ్యే. యేసయ్య నామంలో శక్తి ఉంది. యేసయ్య యందు విశ్వాసం ఉంచండి. ఇక్కడ శిష్యుల వలె అల్ప విశ్వాసం చూపించకుండా బలమైన విశ్వాసంతో మనం ఉంటే, సంపూర్ణమైన విశ్వాసంతో మనం ఉంటే గొప్ప కార్యాలు మనం చూస్తాము. అతి కృప ఈ పాట వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.